కార్తీకంలో నిర్వహించే బిల్వార్చనకు ఎంతో ప్రశస్తి ఉందని చెప్తారు. బిల్వ వృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి? బిల్వ దళాల్ని శివుడికి వినియోగించే క్రమంలో ఎటువంటి నియమాలను మనం పాటించాలి? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ బిల్వాష్టకంలో ఒక్కొక్క బిల్వదళాన్ని స్వామికి సమర్పిస్తూ గొంతెత్తి పాడుకుంటాం. బిల్వదళము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చిహ్నము, సృష్టి స్థితి లయలకు నిదర్శనం. బిల్వదళాలతో పూజించటం వల్ల ఎందుకని ప్రత్యేకమైన ఫలితం కలుగుతుంది? శివుడికి బిల్వదళం అంటే ప్రీతి ఉండి ఇంకొక ఆకంటే ద్వేషం ఉంటే భగవంతుడు ఎలా అవుతాడు అన్న సందేహం సామాన్యంగా కలుగుతూ ఉంటుంది. నిజానికి ఏ ఏ దేవతా వృక్షాలకు అద్భుతమైన శక్తి ఉన్నదో వాటన్నింటినీ నువ్వు స్పృశించటం వల్ల ఆ శక్తి నీకొస్తుంది. అది తెలియజేయటం కోసం ఇది భగవంతుడికి ప్రీతి అని తెలియజేస్తారు. భగవంతుడికి ఇది ఇష్టం కాబట్టి నేను దీన్ని ఆయనకు సమర్పించి ఆయన కటాక్షాన్ని పొందుదామన్న ఆలోచనతో ప్రతివాడు ఆ కార్యక్రమాన్ని చేస్తాడు. ఇలా అద్భుతమైనటువంటి పదార్థాలన్నింటినీ ఎంచుకొని శివార్పణం చేస్తూ నీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలన్న సంకల్పంతో అభిషేకము, బిల్వార్చన, విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ ఇవన్నీ కూడా మనం శివ పూజకు వినియోగిస్తూ ఆ శక్తిని గ్రహిస్తూ నరుద్రో రుద్రమర్చయేత్ అన్నటువంటి వేద వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. శివుని తత్వం నీలో ఉద్దీపన కలగాలి అంటే శివుని యొక్క ఆలోచన విధానం నీ సొంతం కావాలి. ఆయన నెత్తిన చంద్రుణ్ణి, కంఠంలో విషాన్ని దాచుకుంటాడు. ఎందుకని అంటే నువ్వు సమాజంలో తిరిగేటప్పుడు ప్రతివాడిలో మంచి చెడు రెండూ ఉంటాయి. వాడిలో ఉన్న చెడును గొంతులో దాచుకో, వాడిలో మంచిని చంద్రుడి వెన్నెలలాగా నలుగురికి అందించే ప్రయత్నం చెయ్యి. ఇలాంటి ఆలోచన సరళిని సొంతం కావాలి అంటే అద్భుతమైనటువంటి బిల్వ దళాలతో ఆయనను అర్చిస్తూ వాటి స్పర్శ వలన త్రిదళం త్రిగుణాకారం సత్వరజస్తమో గుణములకు ప్రతీక. ఇలాంటి దళాన్ని నువ్వు సమర్పిస్తూ ఆయనను అర్చిస్తే త్రిజన్మ పాప సంహారం, సంచిత ప్రారబ్ధ ఆగమ కర్మలు 3 అంతర్ధానమయ్యి ఆ శివ కటాక్షం నీకు లభిస్తుంది. ఇలాంటి బిల్వ దళాలతో పూజించేటప్పుడు మాత్రం కొన్ని నియమాలను తప్పనిసరిగా మనం పాటించాలి. నిజానికి ఇంట్లో బిల్వ వృక్షాన్ని పెట్టుకోవచ్చా అనే సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. తూర్పు దిక్కు కానీ ఉత్తర దిక్కు కానీ ఉండేటట్టు బిల్వ వృక్షాన్ని పెంచుకోవచ్చు. ఆకులను తెంపేటప్పుడు మాత్రం సోమ, మంగళ, శుక్రవారాలలో బిల్వ వృక్షాన్ని తాకరాదు. అశౌచం ఉన్నప్పుడు అద్భుత శక్తి కలిగిన ఆ దేవతా వృక్షాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయకూడదు. సంక్రమణ సమయంలో దాన్ని తాకరాదు. రాత్రి సమయాలలో ముట్టుకోరాదు. ఇలాంటి నియమాలు పాటిస్తూ బిల్వ దళాన్ని శివార్చనకు ఉపయోగించవచ్చు. బిల్వదళ ప్రత్యేకత ఏమిటి అంటే ఒకసారి బిల్వదళంతో స్వామిని పూజించినా మళ్ళీ ఆ బిల్వదళాలు సంగ్రహించి శుభ్రం చేసి మరుసటి రోజు కూడా పూజకు బిల్వదళాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దాని శక్తి అంత గొప్పది. ఎప్పుడైతే ఆ దళాన్ని స్పర్శిస్తూ స్వామికి సమర్పిస్తూ ఆయన తత్వాన్ని నువ్వు ఆవాహన చేసుకోగలుగుతావో అప్పుడు ప్రపంచమంతా శివమే, శుభమే, మంగళమే, భద్రమే. అలాంటి ఆలోచనతో శివార్చన ఈ కార్తీక మాస పర్వదినాల్లో మనం చేయగలిగితే మన జీవితం ధన్యమవుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు.